ఈరోజు ఉదయం నేను ఎండలో నడుచుకుంటూ వస్తుంటే నాకొక వింతైన ఆలోచనొచ్చింది. అంటే సూర్యుడి నుండి వచ్చే అతి నీలలోహిత కిరణాలు, అదే మన యూవీ రేస్, మన చర్మంపై పడిన ప్రతిసారి మన కణాల లోపల ఉండే డీఎన్ఏకు ఏదో ఒక చిన్న డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా జరుగుతుంది. మరి అలాంటప్పుడు కేవలం ఎండలో నడిచిన ప్రతిసారి మనకు స్కిన్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన ముప్పు ఎందుకు రావడం లేదు? సో ఆ ప్రశ్నతోనే నా ముందున్న ఈ జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ మరియు పాథాలజీ పరిశోధనా పత్రాల స్టాకును లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో అసలు మన ఉనికికి ఆధారమైన డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏల పనితీరు వెనుకున్న సంక్లిష్టమైన మెకానిజమ్స్ గురించి అర్థం చేసుకోబోతున్నాం. ఈ రీసెర్చ్ పేపర్స్ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మన శరీరంలో ప్రతి సెకనుకు కోట్లాది కణాలలో ఒక అద్భుతమైన సింఫనీ నడుస్తుంది. అందులో ఏ చిన్న గీత తప్పినా ఎంత పెద్ద విపత్తు జరుగుతుందో మనం ఇవాళ మాట్లాడుకోవాలి. నిజమే. ఆ పరిశోధనా పత్రాలు వాస్తవానికి మనకు ఒక మాలిక్యులర్ యూనివర్స్ను పరిచయం చేస్తున్నాయి. కేవలం కొన్ని రసాయనాలు కలుస్తున్నాయని మనం అనుకుంటే అది చాలా పొరపాటే. చూడండి, ప్రతి కణంలో ఒక బృహత్తరమైన బ్లూప్రింట్, దాన్ని చదివే యంత్రాలు, దాన్ని ఆచరణలో పెట్టే కర్మాగారాలు అన్నీ ఉంటాయి. వావ్! అంటే ఒక చిన్న ఫ్యాక్టరీలాగా అన్నమాట. కరెక్ట్. ఈ బ్లూప్రింట్ నుండి మన శరీర నిర్మాణానికి అవసరమైన ప్రోటీన్ అనే ఇటుక ఎలా తయారవుతుంది, ఆ ప్రాసెస్లో ఈ అణువులు ఒకదానితో ఒకటి ఎలా సంభాషించుకుంటాయి అనేది మనం ఇప్పుడు విశ్లేషించాలి. సరే, లెట్స్ అన్పాక్ దిస్. మన దగ్గర డిఎన్ఏ అనే బ్లూప్రింట్ ఉంది. ఒక కణం ఆ బ్లూప్రింట్ని చదివి పని మొదలుపెట్టాలి. నేనేమనుకుంటున్నానంటే కణంలోని యంత్రాలు అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ లాంటివి నేరుగా డిఎన్ఏ దగ్గరికి వెళ్ళిపోయి మొదటి పేజీ నుండి గుడ్డిగా చదవడం మొదలుపెట్టేస్తా అనుకుంటా. అంతేనా? అలా జరిగితే మన కణాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. మన డిఎన్ఏ అనేది కోట్ల కొద్దీ అక్షరాలున్న ఒక పెద్ద గ్రంథం లాంటిది. అందులో పనికొచ్చే జన్యువులు అంటే జీన్స్ ఉంటాయి, అలాగే ఏమీ చెయ్యని భాగాలు కూడా ఉంటాయి. రైట్. మరి ఎక్కడ ఏ జన్యువు మొదలవుతోందో పాలిమరేజ్కి ఎలా తెలుస్తుంది? ఇక్కడే ప్రమోటర్లు అనే డిఎన్ఏ సీక్వెన్స్లు తెరపైకొస్తాయి. యూకారియాటిక్ కణాల్లో ముఖ్యంగా 2 బాక్సులుంటాయి. ఒకటి టాటా బాక్స్, రెండవది సిఏఏటి బాక్స్. ఇవి ఆ డిఎన్ఏ అక్షరాల అమెరిక మాత్రమే. టాటా మరియు క్యాట్ బాక్స్లా? పేర్లు భలే ఉన్నాయే. అవును, అక్షరాల ఆధారంగా అలా పిలుస్తారు. టాటా బాక్స్ అనేది ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ ప్రారంభం కావాలో చెప్పే ప్రదేశానికి సరిగ్గా 25 బేస్లు ముందుంటే, ఈ సిఏఏటి బాక్స్ సరిగ్గా 75 బేస్లు ముందుంటుంది. వెయిట్, ఎందుకు సరిగ్గా 25 మరియు 75 బేస్లు ముందే ఉండాలి? అవేమైనా మ్యాజిక్ నంబర్లా? ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే ఆ పాలిమరేజ్ యంత్రం వాటిని గుర్తించలేదా? అది మ్యాజిక్ నంబర్ కాదు, అది పూర్తిగా ఫిజికల్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 మరియు ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లనేవి ఒక పెద్ద ప్రోటీన్ కాంప్లెక్స్. ఓహో, అంటే అవి చాలా పెద్ద నిర్మాణాలన్నమాట. ఖచ్చితంగా. ఆ యంత్రం డిఎన్ఏ మీద కూర్చున్నప్పుడు అది సరిగ్గా స్టార్టింగ్ పాయింట్ దగ్గర తన పని మొదలుపెట్టాలంటే దాని అంచులు ఈ టాటా మరియు సిఏటి బాక్స్ల దగ్గర ఒక పజిల్ ముక్కల్లా లాక్ అవ్వాలి. ఆ ఖచ్చితమైన భౌతిక దూరం వల్లే ఆ యంత్రం ఖచ్చితమైన ప్రదేశంలో అమలుతుంది. అర్థమైంది. అంటే ఆ ప్రమోటర్లు ఒక విమానం రన్వే మీద దిగడానికి దారి చూపే లైట్ల లాంటివన్నమాట. మరి ఒకసారి ట్రాన్స్క్రిప్షన్ మొదలయ్యాక ఆ ప్రాసెస్ను వేగవంతం చెయ్యాలన్నా లేదా ఆపేయాలన్నా ఈ పాలిమరేజ్కి ఎలా తెలుస్తుంది? ప్రమోటర్లు కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమే కదా చెప్తాయి. మంచి ప్రశ్న. దానికోసం జన్యువుల వద్ద ఎన్హాన్సర్లు మరియు సైలెన్సర్లు ఉంటాయి. ప్రమోటర్లులాగా ఇవి జన్యువుకు దగ్గర్లోనే ఒక ఖచ్చితమైన దూరంలో ఉండాల్సిన అవసరం అస్సలు లేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఎన్హాన్సర్లు ఆ జీన్కు చాలా దూరంలో, ముందు, వెనుక లేదా ఆ జీన్ లోపల ఎక్కడైనా ఉండవచ్చు. వెయిట్, నిజంగానా? అంత దూరంలో ఉంటే అవి ఎలా కంట్రోల్ చేస్తాయి? ఇవి ట్రాన్స్క్రిప్షన్ రేట్ను అమాంతం పెంచడానికి లేదా తగ్గించడానికి పనిచేస్తాయి. డిఎన్ఏ దారంలాగా వంగి ఎక్కడో దూరంగా ఉన్న ఈ ఎన్హాన్సర్లు నేరుగా పాలిమరేజ్ దగ్గరకు వచ్చి సిగ్నల్ ఇస్తాయి. అబ్బా, డిఎన్ఏ తను తాను మలుచుకునే సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ మొత్తం డిఎన్ఏ మన శరీర నిర్మాణాన్ని ఎలా డిజైన్ చేస్తుందో చదువుతున్నప్పుడు నాకు హోమియోబాక్స్ జీన్స్ అనే పదం తారసపడింది. అంటే
పిండం దశలో ఉన్నప్పుడు మన తల ఎక్కడుండాలి, కాళ్ళెక్కడ ఉండాలి అని నిర్ణయించే ఆర్కిటెక్ట్ ఇదేనా? ఆ పోలిక చాలా బావుంది. అవి అత్యంత కీలకమైన మాస్టర్ కంట్రోల్ జీన్స్. పిండం అభివృద్ధి చెందేటప్పుడు కపాలం నుండి తోక వరకు అంటే క్రేనియోకార్డల్ యాక్సిస్లో శరీర నిర్మాణం ఎలా జరగాలి, ఏ భాగాలు ఎక్కడ ఉండాలి అనే సెగ్మెంటల్ ఆర్గనైజేషన్ను ఈ హోమియోబాక్స్ జీన్స్ నిర్దేశిస్తాయి. రైట్, అంటే అవే ఆర్డర్స్ పాస్ చేస్తాయన్నమాట. అవును, ఇవి DNA బైండింగ్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లను ఉత్పత్తి చేస్తాయి. ఏ భాగంలో ఏ ప్రోటీన్లు తయారవ్వాలో ఇవి శాసిస్తాయి. తద్వారా మనకు చేతులు రావాల్సిన చోట చేతులు, కాళ్ళు రావాల్సిన చోట కాళ్ళు వస్తాయి. ఈ అణువులన్నీ ఇంత మైక్రోస్కోపిక్ స్థాయిలో కంటికి కనిపించని ప్రపంచంలో జరుగుతుంటే ఈ పరిశోధనా పత్రాలు రాసిన శాస్త్రవేత్తలసలు వీటిని ల్యాబ్లో ఎలా గుర్తిస్తారు? నేను ఊహిస్తున్నదేంటంటే బహుశా ఒక శక్తివంతమైన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తారేమో. లేదండి, మైక్రోస్కోప్ ద్వారా ఈ అణువుల రసాయన స్వభావాన్ని గుర్తించడం దాదాపు అసాధ్యం. దానికి బదులు వారు బ్లాటింగ్ టెక్నిక్స్ అనే ఒక మాలిక్యులర్ ఫోరెన్సిక్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవి వివిధ రకాల అణువులను వేరుచేసి వాటిని ఒక మెంబ్రేన్ మీదకు బదిలీ చేసి గుర్తించే పద్ధతులు. ఓహో, అంటే వాటిని ఒక పేపర్ మీద అద్దినట్టు చేస్తారన్నమాట. కరెక్ట్. ఒక నమూనాలో DNAను పట్టుకోవాలంటే సదరన్ బ్లాటింగ్ వాడతారు. ఈ టెక్నిక్ని ఎడ్విన్ సదరన్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఆ పేరు మీద ప్రాస కుదిరేలా RNA కోసం నార్థన్ బ్లాటింగ్, అలాగే ప్రోటీన్లను గుర్తించడానికి వెస్టర్న్ బ్లాటింగ్ అని పేర్లు పెట్టారు. వావ్, సైంటిస్టుల పేర్ల వెనక ఇంత తమాషా ఉందా? సరే, మరి ఒక ప్రోటీన్ DNAతో కలిసి పనిచేస్తుంటే పరిస్థితి ఏంటి? ఇందాక మనం చెప్పుకున్న ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్లు, న్యూక్లియేజెస్ మరియు హిస్టోన్స్ లాంటివి DNA బైండింగ్ ప్రోటీన్లు కదా. వాటిని పట్టుకోవాలంటే ఈ టెక్నిక్ సరిపోతాయా? అక్కడ ఇంకొక అడుగు ముందుకు వేసి సౌత్ వెస్టర్న్ బ్లాటింగ్ ఉపయోగిస్తారు. పేరులో ఉన్నట్టుగాని ఇది DNA అంటే సదరన్ మరియు ప్రోటీన్ అంటే వెస్టర్న్ రెండింటి లక్షణాలను కలుపుతుంది. అంటే ఒక ప్రోటీను ఏ నిర్దిష్ట DNA భాగంతో బంధించబడి ఉందో కనుక్కోడానికి ఈ విధానం అద్భుతంగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు మన బ్లూప్రింట్ చదవడం అంటే ట్రాన్స్క్రిప్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక DNAను కాపీ చేసేటప్పుడు లేదా RNAగా మార్చేటప్పుడు ప్రైమేస్ అనే ఎంజైమ్ వస్తుందని ఈ సోర్సెస్లో ఉంది. నా ఉద్దేశ్యంలో DNA పాలిమరేస్ నేరుగా పని మొదలుపెట్టేస్తుంది కదా. మరి ఈ ప్రైమేస్తో పనేంటి? ఇక్కడే ప్రకృతి ఒక సేఫ్టీ లాక్ పెట్టింది. DNA పాలిమరేస్కు ఒక బలహీనత ఉంది. అది గాలిలో నుండి కొత్త DNA స్ట్రాండ్ను అస్సలు ప్రారంభించలేదు. దానికి ఒక పునాది లేదా ఆధారం కావాలి. అప్పుడు ఈ ప్రైమేస్ వస్తుంది. అంటే అది ముందు కొంచెం బేస్ తయారు చేస్తుందా? కరెక్ట్. ప్రైమేజ్ అనేది DNA డిపెండెంట్ RNA పాలిమరేస్. DNA ప్రతిరూపణ అదే రెప్లికేషన్ జరిగేటప్పుడు ఇది చిన్న RNA ప్రైమర్లను తీసుకువచ్చి DNAపై జతచేస్తుంది. ఆ చిన్న RNA ముక్క ఒక పునాది రాయిలా పనిచేస్తుంది. అప్పుడు మాత్రమే అసలు పాలిమరేజ్ వచ్చి ఆ పునాదిపై DNA భవనాన్ని నిర్మిస్తుంది. అర్థమైంది. ఒక రైలు వెళ్లాలంటే ముందు ట్రాక్ వేయాలన్నమాట. సరే, DNA నుండి మెసేజ్ రూపంలో RNA తయారయ్యాక అది కేంద్రకం లోపల ఉంటుంది. ఆ తయారైన వెంటనే RNA సైటోప్లాజంలోకి వెళ్ళిపోయి నేరుగా ప్రోటీన్లను తయారు చేసేస్తుందా? లేదు, అలా వెళితే అది క్షణాల్లో నాశనమైపోతుంది. సైటోప్లాజం అనేది RNAలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్తో నిండి ఉంటుంది. అమ్మో, అంటే అది డేంజర్ జోన్ అన్నమాట. అవును. మొదటి దశలో DNA నుండి తయారైన ఆ ముడి RNAను ప్రీ-mRNA లేదా hnRNA అంటారు. అది సురక్షితంగా బయటకు వెళ్లాలంటే దానికి పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ ఎడిటింగ్ జరగాలి. ముందు వైపున 5' క్యాపింగ్, ఒక హెల్మెట్ లాంటిదన్నమాట. వెనుక వైపున పాలీ ఏ టేల్ చేరిక మరియు ఇంట్రాన్ స్ప్లైసింగ్ జరగాలి. ఈ పాలీ ఏ టేల్ గురించి నేను విన్నాను. ఇది RNA చివరతనించే ఒక పొడవాటి తోకలాంటిది కదా. అంటే ఈ తోకను కూడా నేరుగా DNA నుండే కాపీ చేసి తీసుకుంటారా? ఇక్కడే చాలామంది పొరబడతారు. పాలీ ఏ టేల్ అనేది DNA నుండి అస్సలు కాపీ చేయబడదు. ముడి RNA చివరలో 3' ఎండ్ దగ్గర AUUAA అనే ఒక ప్రత్యేక సిగ్నల్ సీక్వెన్స్ ఉంటుంది. ఓకే, ఆ సిగ్నల్ రాగానే ఆగిపోతుందా? కరెక్ట్. ఆ సీక్వెన్స్ రాగానే RNA తయారీ ఆగిపోతుంది.
అప్పుడు కొన్ని ప్రత్యేక ఎంజైమ్లు వచ్చి డిఎన్ఏతో సంబంధం లేకుండా వందల కొద్దీ అడినిన్ బేస్లను ఆ ఆర్ఎన్ఏ చివర వరుసగా జోడించుకుంటూ పోతాయి. ఇదే పాలిఏటేల్. ఇది ఒక టైమర్లాగా, ఒక రక్షణ కవచంలాగా పనిచేసి ఆర్ఎన్ఏ సైటోప్లాజంలో వెంటనే డీగ్రేడ్ అవ్వకుండా కాపాడుతుంది. నాకు ఇది అచ్చం ఒక సినిమా ఎడిటింగ్ లాగా అనిపిస్తోంది. డైరెక్టర్ చాలా సీన్స్ షూట్ చేస్తారు, అది హెచ్ఎన్ఆర్ఎన్ఏ లాంటిది. కానీ ఫైనల్ మూవీలో అవసరం లేని సన్నివేశాలను ఎడిట్ చేసి తీసేస్తారు కదా. అలాగే ఇక్కడ స్ప్లైసింగ్ జరుగుతోంది, కానీ ఈ కణంలోని ఎడిటర్ ఎవరు, ఏది అవసరమో ఏది అనవసరమో ఎలా తెలుస్తుంది? ఈ ఎడిటింగ్ చేసే మెషినరీ పేరు స్ప్లైసియోసోమ్లు. జన్యువుల్లో ప్రోటీన్ తయారీకి పనికిరాని భాగాలుంటాయి, వాటిని ఇంట్రాన్స్ అంటారు. పనికొచ్చే వాటిని ఎక్సాన్స్ అంటారు. అంటే ఈ ఇంట్రాన్లను కట్ చేసి బయటపడేయాలన్నమాట. అవును. ఈ ఇంట్రాన్లు ఎక్కడ మొదలవుతాయి, ఎక్కడ ముగుస్తాయి అనేది వాటి బేస్ సీక్వెన్స్ బట్టి తెలుస్తుంది. స్ప్లైసియోజోములు 5 ప్రైమ్ సైట్ వద్ద ఉండే GU అనే అక్షరాలను మరియు 3 ప్రైమ్ సైట్ వద్ద ఉండే AG అనే అక్షరాలను ఒక రసాయన సిగ్నేచర్ లాగా గుర్తిస్తాయి. ఆ ఖచ్చితమైన ప్రదేశంలో ఇంట్రాన్లను కత్తిరించి తీసేసి మిగిలిన ఎగ్జాన్లను అతుకు పెడతాయి. సరే, ఒకే జన్యువు నుండి ఒకే రకమైన ప్రోటీన్ రావాలి కదా. కానీ ఈ పరిశోధనల్లో ఆల్టర్నేటివ్ స్ప్లైసింగ్ లేదా ప్రత్యామ్నాయ స్ప్లైసింగ్ అనే మ్యాజిక్ గురించి రాశారు. దీని ద్వారా ఒకే జన్యువు నుండి అనేక రకాల ప్రోటీన్లు పుట్టుకొస్తాయట. అది ఎలా సాధ్యం? ఇది యూకారియోట్లలో ప్రోటీన్ బయోడైవర్సిటీని అమాంతం పెంచేసే ఒక అద్భుతమైన మెకానిజం అండి. మనుషులకు, ఒక చిన్న పురుగుకు దాదాపు ఒకే సంఖ్యలో జన్యువులుంటాయి. కాని మనమింత సంక్లిష్టంగా ఉండటానికి కారణం ఇదే. వావ్! అంటే ఒకే జీన్తో ఇన్ని రకాల ప్రోటీన్స్ తయారు చేయవచ్చా? అవును. ఇందులో పనికొచ్చే ఎగ్జాన్లను ఒక్కోసారి ఒక్కో పద్ధతిలో కలుపుతారు. ఒక డైరెక్టర్ ఒకే ఫుటేజ్ని ఉపయోగించి ఒకసారి ఎగ్జాన్ 1, 2, 4 కలిపి ఒక యాక్షన్ సినిమా తీస్తే మరోసారి 1, 3, 4 కలిపి ఒక ఎమోషనల్ సినిమా తీసినట్టు అన్నమాట. దీనివల్ల ఒకే జన్యువు నుండి వివిధ రకాల ప్రోటీన్లు తయారవుతాయి. మరి ఈ స్ప్లైసింగ్ చేసేటప్పుడు ఎక్కడ కత్తిరించాలో కణానికి తెలియక స్ప్లైస్ సైట్ మ్యూటేషన్లు జరిగితే పరిస్థితేంటి? ఎందుకంటే తప్పుగా కట్ చేస్తే ప్రమాదం కదా. అది చాలా ప్రమాదకరం. ఆ కత్తిరించే GU లేదా AG స్థానాల్లో మ్యుటేషన్ జరిగితే స్ప్లైసియోసోమ్కి ఎక్కడ కత్తిరించాలో అర్థం కాదు. అప్పుడు తీసేయాల్సిన ఇంట్రాన్లు ఆర్ఎన్ఏలోనే ఉండిపోతాయి, లేదా ముఖ్యమైన ఎగ్జాన్లు తొలగిపోతాయి. దీనివల్ల అసలు పనికిరాని, ఆకారం లేని ప్రోటీన్లు తయారవుతాయి. అనేక జన్యుపరమైన వ్యాధులకు ఇది ఒక ప్రధాన కారణం. సో ఈ ఎడిటింగ్ అంతా పూర్తయి మెసేజ్ సైటోప్లాజంలోనికి వెళ్ళాక దాన్ని ఆపే వ్యవస్థలు కూడా ఉంటాయట కదా. అంటే బ్రేక్స్ లాంటివి. అవును. ప్రతీదీ బ్యాలెన్స్లో ఉండాలి. అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ అస్సలు తయారవ్వకూడదు. సైటోప్లాజంలో పీ-బాడీస్ అనే ప్రత్యేక నిర్మాణాలుంటాయి. ఇవి mRNA ట్రాన్స్లేషన్ను నియంత్రిస్తాయి లేదా కొన్నిసార్లు వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. రైట్, అంటే మరీ ఎక్కువైతే ఆపేస్తాయి. అంతేకాదు, మైక్రో ఆర్ఎన్ఏ మరియు స్మాల్ ఇంటర్ఫెరింగ్ ఆర్ఎన్ఏ, అదే siRNA లాంటి చిన్న నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏలుంటాయి. ఇవి టార్గెట్ ఆర్ఎన్ఏతో ఒక పర్ఫెక్ట్ కాంప్లిమెంటరీ మ్యాచ్ లాగా జతకట్టి ఆ జన్యువును పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ స్థాయిలో పూర్తిగా సైలెంట్ చేస్తాయి. దీన్నే జీన్ సైలెన్సింగ్ అంటారు. వాట్ ఏ సిస్టమ్! అంటే మెసేజ్ తయారై అవసరమైనప్పుడు దాన్ని ఆపే బ్రేకులు కూడా కణంలోనే ఉన్నాయన్నమాట. సరే, ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ అంతా చదివి అసలు ప్రోటీన్ తయారు చేసే ఫ్యాక్టరీల గురించి మాట్లాడుకుందాం. అదే మన రైబోజోమ్. అసలు ఈ ఫ్యాక్టరీలు ఎక్కడ, ఎలా తయారవుతాయి? దీనికోసం మనం మరీ కేంద్రకం అంటే న్యూక్లియస్ లోపలికి వెళ్ళాలి. అక్కడ న్యూక్లియోలస్ అనే ఒక అత్యంత దట్టమైన భాగముంటుంది. మీరు కాంతి లేదా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా చూస్తే ఇది చాలా స్పష్టంగా ఒక నల్లటి చుక్కలా కనిపిస్తుంది. రైబోజోమ్ అనే ప్రోటీన్ ఫ్యాక్టరీకి కావలసిన విడిభాగాలు ఇక్కడే తయారవుతాయి. ఓహో, అంటే న్యూక్లియోలస్ అనేది ఫ్యాక్టరీ తయారు చేసే ఇంకో ఫ్యాక్టరీ అన్నమాట. కరెక్ట్. 5S రైబోజోమల్ ఆర్ఎన్ఏ మినహా మిగతా అన్ని రకాల రైబోజోమల్ ఆర్ఎన్ఏలు ఈ న్యూక్లియోలస్లోనే రూపుదిద్దుకుంటాయి. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ లైన్ నడుస్తుందన్నమాట. మరి ఈ రైబోజోమల్ ఆర్ఎన్ఏలను ఎవరు తయారు చేస్తారు? ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 అనే ఎంజైమ్ కేవలం ఈ న్యూక్లియోలస్లోనే పనిచేస్తుంది. ఇది మొదట ఒక పెద్ద ఆర్ఎన్ఏ ముక్కను, అంటే 45S ప్రీ ఆర్ఎన్ఏను ఉత్పత్తి చేస్తుంది. దాన్ని కత్తిరించి ముక్కలు చేయడం ద్వారా 18S, 5.8S మరియు 28S rRNAs అని విడిభాగాలు తయారవుతాయి. వెయిట్, ఈ పేర్ల పక్కన ఎస్ అని ఉంది కదా, దానర్థం ఏంటి?
ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఎస్ అనేది స్వెడ్బర్గ్ యూనిట్లు. అంటే ఇవి సెంట్రిఫ్యూజ్లో ఎంత వేగంగా అడుగు భాగానికి చేరుకుంటాయి అనే దానిని బట్టి ఈ కొలత ఇస్తారు. ఇవన్నీ కలిసి రైబోజోమ్ అనే ఫ్యాక్టరీకి ఫ్రేమ్వర్క్ను ఇస్తాయి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో జరిగే ట్రాన్స్లేషన్ ప్రక్రియ దగ్గరికి వద్దాం. ఇది ఎంఆర్ఎన్ఏపై 5' నుండి 3' దిశలో జరుగుతుందని చదివాను. హ్మ్, కానీ ఇక్కడే ఒక చిన్న గందరగోళం ఉంది. ఎంఆర్ఎన్ఏ ఒక దిశలో ఉంటే అమైనో యాసిడ్లను తీసుకొచ్చే టీఆర్ఎన్ఏ యాంటీకోడాన్లు ఏ దిశలో ఉంటాయి? ఆ గందరగోళం రావటం సహజమే. దీనికి సమాధానం డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ నిర్మాణంలో ఉండే యాంటీపారలల్ విధానంలో దాగి ఉంది. 2 స్ట్రాండ్స్ ఎప్పుడూ ఒకే దిశలో ప్రయాణించవు. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయా? అవును, ఎంఆర్ఎన్ఏపై కోడాన్లు 5' నుండి 3' దిశలో కదులుతూ ఉంటే దానికి వచ్చి లాక్ అయ్యే టీఆర్ఎన్ఏ యాంటీకోడాన్లు ఖచ్చితంగా వ్యతిరేక దిశలో అంటే 3' నుండి 5' దిశలో అమరి ఉంటాయి. అప్పుడే వాటి మధ్య సరైన హైడ్రోజన్ బంధాలు ఏర్పడతాయి. రైట్. అంటే ఒక జిప్పర్ లాగా అతుక్కుంటాయన్నమాట. అసలు ఈ టీఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకుంటే నాకిదొక సాధారణ ఆర్ఎన్ఏ లాగానే అనిపించింది. కానీ నోట్స్లో చూస్తే ఇది చాలా విచిత్రమైనది అని రాశారు. దీనిలో ఏముందంత స్పెషాలిటీ? ఇది చాలా చిన్నదైనా కేవలం 70 నుండి 90 న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉండే నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏ. కానీ దీని ఆకారమే దీని స్పెషాలిటీ. ఇది ఒక త్రిమితీయ ఎల్ ఆకారంలో లేదా లవంగమాకు అదే క్లోవర్ లీఫ్ ఆకారంలో మడవబడి ఉంటుంది. అబ్బా, ఒక ఆర్ఎన్ఏ అలా మడవబడడం చాలా వింతగా ఉందే. అలా మడవబడటానికి కారణం అందులో ఉండే రసాయనికంగా మార్పు చెందిన బేస్లు. సాధారణమైన ఏ, యు, జి, సి కాకుండా ఇందులో డైహైడ్రోయురాడిన్, రిబోథైమిడిన్, స్యూడోయూరిడిన్ లాంటి ప్రత్యేకమైన బేస్లుంటాయి. ఈ మార్పుల వల్లే అది ఆ ఖచ్చితమైన ఆకారాన్ని నిలుపుకోగలుగుతుంది. మరియు దీని 3 ఎండ్ వద్ద ఒక CCA అనే సీక్వెన్స్ ఉంటుంది. అమైనో యాసిడ్ వచ్చి తగిలించుకోటానికి ఈ CCA టేలే ఒక హుక్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ ఆ హుక్కి సరైన అమినో యాసిడ్ తగిలించకపోతే ఆ బాధ్యత కణంలో ఏ ఎంజైమ్ తీసుకుంటుంది? ఎందుకంటే తప్పు అమినో యాసిడ్ వెళ్తే మొత్తం ప్రోటీన్ పాడైపోతుంది కదా. అత్యంత సున్నితమైన మరియు ముఖ్యమైన బాధ్యత అమినోయాసైల్ టీఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్ది. ఇది ఒక క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ లాంటిది. ఇది సరైన అమినో యాసిడ్ను మాత్రమే తీసుకువచ్చి ఆ 3' CCA టేల్కు లోడ్ చేస్తుంది. ఓహో, అంటే డబుల్ చెక్ చేస్తుందన్నమాట. అవును, ఇక్కడ ఒకవేళ తప్పు జరిగితే తప్పుడు అమినో యాసిడ్ రైబోజోమ్లోకి వెళ్ళిపోయి ప్రోటీన్ చైన్లో చేరిపోతుంది. దీనివల్ల ఫంక్షనల్ కాని ప్రోటీన్ తయారవుతుంది. ఇది ఊహిస్తుంటేనే పెద్ద విపత్తులా ఉంది. మరి దీన్ని ఆపడానికి మన దగ్గర ప్లాన్ బి లేదా సేఫ్టీ నెట్ ఏమీ లేదా? ప్రకృతి చాలా తెలివైనది. ఇక్కడే మన జెనెటిక్ కోడ్లోని డీజెనరేట్ కోడ్ స్వభావం మనల్ని రక్షిస్తుంది. ఒక అమినో యాసిడ్ను పిలవడానికి 1 కంటే ఎక్కువ కోడౌన్లుంటాయి. దీన్నే వొబుల్ హైపోథెసిస్ అంటారు. వొబుల్ హైపోథెసిస్ అంటే ఇది ఎలా పనిచేస్తుంది? ప్రతి కోడాన్లో 3 అక్షరాలుంటాయి. అందులో మొదటి 2 స్థానాల్లో బేస్ పేరింగ్ వాట్సన్ క్రిక్ నియమాల ప్రకారం చాలా ఖచ్చితంగా జరగాలి. కానీ 3వ స్థానంలో అదే వొబుల్ పొజిషన్లో అంత ఖచ్చితత్వం అవసరం లేదు. ఇది ఎలా ఉంటుందంటే మీరొక చేతిరాత చదువుతున్నప్పుడు మొదటి 2 అక్షరాలు స్పష్టంగా ఉంటే 3వ అక్షరం గజిబిజిగా ఉన్నా ఆ పదం ఏంటో పసిగట్టేస్తారు కదా. అవును, మనం ఈజీగా గెస్ చేసేస్తాం. అలాగే 3వ స్థానంలో చిన్న తప్పు జరిగినా అదే అమైనో యాసిడ్ వచ్చే అవకాశముంటుంది. కాబట్టి పెద్దగా నష్టం జరగదు. ఎంత అద్భుతమైన మెకానిజం! అయితే ప్రోటీన్ తయారీ పూర్తయిందని ఈ ఫ్యాక్టరీకి ఎలా తెలుస్తుంది? ఎక్కడో చోటదైనా ఆపాలి కదా. ఆ బ్రేక్స్ ఎలా పడతాయి? రైబోజోమ్ ఆ ఎంఆర్ఎన్ఏని చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా స్టాప్ కోడాన్లు ఎదురవుతాయి. అవే UAA, UAG మరియు UGA. ఇవి కేవలం ఖాళీ స్థానాలు కావు. అంటే వాటి దగ్గర అమైనో యాసిడ్స్ ఉండవా? అవును, వీటి ప్రత్యేకత ఏమిటంటే ఈ కోడాన్లకు సరిపోలే యాంటీకోడాన్ ఏ టీఆర్ఎన్ఏ దగ్గర ఉండదు. అంటే ఏ అమైనో యాసిడ్ ఆ చైన్కు చేరదు. అప్పుడు రైబోజోమ్ ఆగిపోతుంది. వెంటనే రిలీజింగ్ ఫ్యాక్టర్లు వచ్చి ఆ స్టాప్ కోడాన్లను గుర్తిస్తాయి. అవి ఒక కెమికల్ కత్తెరలా పనిచేసి తయారైన ప్రోటీన్ చైన్ను మరియు రైబోజోమ్ ఆర్ఎన్ఏ కాంప్లెక్స్ను పూర్తిగా విడదీస్తాయి. అక్కడితో ప్రోటీన్ తయారీ విజయవంతంగా ముగుస్తుంది. ఈ పర్ఫెక్ట్ సింఫనీ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఈ వ్యవస్థలో ఎప్పుడూ తప్పులు జరగవని గ్యారంటీ లేదు.
జెనెటిక్స్ మరియు మ్యూటేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జీనోమిక్ ఇంప్రింటింగ్ అనే పదం నన్ను చాలా ఆలోచింపజేసింది. జన్యువులు మనకు తల్లిదండ్రుల నుండి వస్తాయి, కాని వాటిలో ఒకరివి మాత్రమే పనిచేయడం ఎలా సాధ్యం? ఇదొక ఎపిజెనెటిక్ ప్రక్రియ. ఎపిజెనెటిక్స్ అంటే డిఎన్ఏ అక్షరాలనే ఏమాత్రం మార్చకుండా వాటిపైనుండి కంట్రోల్ చేయడం. ఇది డిఎన్ఏ మిథైలేషన్ ద్వారా జరుగుతుంది. డిఎన్ఏలోని సైటోసిన్ రెసిడ్యూస్కు మిథైల్ గ్రూప్స్ అనే రసాయన ట్యాగ్లు అటాచ్ అవుతాయి. ఓహో, అంటే ఒక స్విచ్ ఆఫ్ చేసినట్టనమాట. కరెక్ట్. ఈ ట్యాగ్ పడగానే పాలిమరేస్ ఆ జన్యువును చదవలేక వదిలేస్తుంది. అంటే ఆ నిర్దిష్ట జన్యువు పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. తద్వారా బిడ్డలో తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఒక కాపీ మాత్రమే పనిచేసి మరొకటి ఆగిపోతుంది. ఇది ప్రకృతి నిర్ణయించిన బ్యాలెన్స్. దీంట్లో ఇంకొక విచిత్రమైన కాస్త భయపెట్టే వ్యాధి గురించి కూడా నోట్స్లో ఉంది. ఒక వ్యాధి తాతముత్తాతలలో మామూలుగా ఉండి తర్వాతి తరాలకు వచ్చేసరికి చాలా చిన్న వయసులోనే మరియు అత్యంత తీవ్రంగా వస్తుందట. దీన్ని యాంటిసిపేషన్ అని రాశారు. అసలు ఒకే జన్యువు ఒక్కో తరంలో అంత తీవ్రంగా ఎలా మాలుతుంది? మయోటోనిక్ డిస్ట్రోఫీ దీనికి ఖచ్చితమైన ఉదాహరణ అండి. ఇందులో ట్రైన్యూక్లియోటైడ్ రిపీట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అంటే డిఎన్ఏలోని 3 అక్షరాలు పదే పదే రిపీట్ అవుతాయి. ఇది ఒక ఫోటోకాపీ మిషన్లో పేపర్ ఇరుక్కుపోయి ఒకే పదాన్ని 100 సార్లు ప్రింట్ చేసినట్లు ఉంటుంది. అబ్బా, వింటుంటేనే కంగాడుగా ఉంది. అంటే తరాలు మారే కొద్దీ ఈ రిపీట్స్ పెరుగుతాయా? అవును, డిఎన్ఏ కాపీ అవుతున్న ప్రతిసారీ ఈ రిపీట్ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల తల్లిదండ్రులలో కేవలం ముఖ కండరాల బలహీనత లాంటి స్వల్ప లక్షణాలు ఉంటే, అదే జీన్యూను అందుకున్న పిల్లల్లో, ముఖ్యంగా నవజాత శిశువుల్లో తీవ్రమైన హైపోటోనియా అంటే కండరాలు పూర్తిగా పట్టుతప్పే ప్రమాదకర పరిస్థితి కనిపిస్తుంది. ఆ రిపీట్స్ పెరిగే కొద్దీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. వింటుంటేనే గుండె బరువెక్కుతుంది. ఒక చిన్న అక్షరం పదే పదే రిపీట్ అయితేనే ఇంత నష్టం వస్తుందంటే, ఏకంగా ఒక క్రోమోజోమ్ ఎక్కువొస్తే మనం డౌన్ సిండ్రోమ్ గురించి కూడా విశ్లేషించాలి కదా? ఖచ్చితంగా. డౌన్ సిండ్రోమ్ అనేది ట్రిసోమీ 21 వల్ల వస్తుంది. సాధారణంగా ప్రతి క్రోమోజోమ్కు 2 కాపీలు ఉంటాయి. కానీ ఇక్కడ 21వ క్రోమోజోమ్కు 3 కాపీలు వస్తాయి. దీనివల్ల ఆ క్రోమోజోమ్ మీద ఉన్న జన్యువుల డోసేజ్ విపరీతంగా పెరిగిపోయి కణాల సింఫనీ మొత్తం దెబ్బతింటుంది. ఈ డోసేజ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది? దీన్ని సైటోజెనెటిక్ క్యారియోటైప్ విశ్లేషణ ద్వారా జన్యుశాస్త్రవేత్తలు కనుగొంటారు. దురదృష్టవశాత్తు ఈ డోసేజ్ అసమతుల్యత వల్ల వీరికి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా మరియు అక్యూట్ మెగాకారియోబ్లాస్టిక్ ల్యూకీమియా లాంటి తీవ్రమైన రక్త క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం మన శరీరంలో జరిగే పొరపాట్లే కాదు, బయటి వాతావరణం కూడా మన డిఎన్ఏను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నేను మొదట్లో అడిగిన క్యాన్సర్ చికిత్సలో వాడే రేడియేషన్ మరియు ఎండలో వచ్చే యూవీ కిరణాల విషయం ఇప్పుడు చూద్దాం. ఈ రెండు ఒకే రకమైన డ్యామేజ్ చేస్తాయా? లేదు, వాటి మెకానిజమ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. క్యాన్సర్ చికిత్సలో వాడే థెరపెటిక్ లేదా పాలియేటివ్ అయనైజింగ్ రేడియేషన్ అనేది అత్యంత శక్తివంతమైనది. ఇది నేరుగా డిఎన్ఏను ఢీకొట్టి డబుల్ స్ట్రాండ్ విచ్ఛిన్నానికి, అంటే 2 దారాలు తెగిపోవడానికి కారణమవుతుంది. అంటే డైరెక్ట్గా కట్ చేసేస్తుందన్నమాట. అవును. దాంతోపాటు ఇది కణంలోని నీటి అణువులను విడగొట్టి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ను ఏర్పరుస్తోంది. ఇవి డిఎన్ఏను తీవ్రంగా కాల్చేస్తాయి. కాని సూర్యుణ్ణుండి వచ్చే యూవీ కిరణాలు చేసే డ్యామేజ్ వేరు. అవి డిఎన్ఏలో పిరిమిడిన్ డైమర్స్ను ఏర్పరుస్తాయి. అంటే డిఎన్ఏ చైన్లో పక్కపక్కనే ఉన్న 2 పిరిమిడిన్ బేస్లు ఒకదానికొకటి బలంగా అతుక్కుపోతాయి. ఒక పుస్తకంలో 2 పేజీలు ఫెవికాల్తో అతికించినట్టయిపోయి ఆ తర్వాత పాలిమరేజ్ దాన్ని చదవలేకపోతోంది. మనం ప్రతిరోజు ఎండలో తిరుగుతాం కదా, అంటే మన డిఎన్ఏలో ఇలాంటి డైమర్స్ ఏర్పడుతూనే ఉంటాయా? మరి దాన్ని మన శరీరం ఎలా సరిదిద్దుకుంటుంది? మన కణాల్లో నిరంతరం ఒక అద్భుతమైన రిపేర్ సిస్టమ్ పనిచేస్తుంటుంది. ఒక నిర్దిష్ట ఎండోన్యూక్లియస్ కాంప్లెక్స్ అనే మాలిక్యులర్ కత్తెర ఆ పిరిమిడిన్ డైమర్స్ ఉన్న ఉబ్బెత్తు భాగాన్ని గుర్తిస్తుంది. ఆ పాడైన స్ట్రాండ్కు 2 వైపులా కత్తిరించి ఆ పాడైన ముక్కను తీసేస్తోంది. ఆ ఖాళీ అయిన స్థానంలో డిఎన్ఏ పాలిమరేజ్ అప్పటికప్పుడు కొత్త, ఖచ్చితమైన డిఎన్ఏను తయారుచేసి నింపుతుంది. దీన్నే న్యూక్లియోటైడ్ ఎక్సిషన్ రిపేర్ అంటారు. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ రిపోర్ట్స్లో నన్ను కదిలించిన విషయం ఒకటుంది. ఒకవేళ ఆ కత్తిరించే ఎంజైమ్ పుట్టుకతోనే లోపిస్తే పరిస్థితేంటి? ఇక్కడ జీరోడెర్మా పిగ్మెంటోసం అనే కండిషన్ గురించి చదివాను. ఆ పిల్లల పరిస్థితి ఏమవుతుంది?
ఇది జెనెటిక్స్లోని అత్యంత విచారకరమైన విషయాలలో ఒకటి. జీరోడెర్మా పిగ్మెంటోసం అనేది ఒక ఆటోజోమల్ రిసెసివ్ డిజార్డర్. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో ఇందాక మనం చెప్పుకున్న యూవీ స్పెసిఫిక్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అసలు పనిచెయ్యదు. అంటే రిపేర్ జరగదా? ఖచ్చితంగా వారిలో ఆ ఎక్సిషన్ రిపేర్ మెకానిజం ఉండదు. వారు కొద్దిసేపు సూర్యరశ్మికి గురైనా డిఎన్ఏలో ఏర్పడిన డైమర్స్ అలాగే ఉండిపోతాయి. రిపేర్ జరగదు. దీనివల్ల వారికి విపరీతమైన ఫోటోసెన్సిటివిటీ ఉంటుంది. ఎండ తగిలిన కొద్దిసేపటికే చర్మం తీవ్రంగా కందిపోవటం, రంగు మారిపోవటం మరియు చాలా చిన్న వయసులోనే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. దీనంతటి అర్థమేమిటంటే మన లోపల నిరంతరం జరిగే ఆ చిన్న రిపేర్ మెకానిజం మనకు ఎంత గొప్ప రక్షణ కల్పిస్తుందో మనం సాధారణంగా గమనించలేము. ప్రతిరోజూ మనకు క్యాన్సర్ రాకుండా ఆ ఎండోన్యూక్లియస్ ఎంజైమ్ కాపాడుతూనే ఉంది. అది ఆగిపోయినప్పుడే దాని నిజమైన విలువ తెలుస్తుంది. అవును, మనం గమనిస్తే జీవకణంలోని ప్రతి చిన్న మెకానిజం, ట్రాన్స్క్రిప్షన్ ప్రమోటర్ల దగ్గర మొదలుకొని పాలిఏ టేల్ రక్షణ, స్ప్లైసియోసోమ్ ఎడిటింగ్, అమినో యాసిడ్ లోడింగ్, డిఎన్ఏ రిపేర్ వరకు అన్నీ అత్యంత సమన్వయంతో ఒక పర్ఫెక్ట్ సింఫనీలాగా పనిచేస్తాయి. ఆ బ్యాలెన్స్ ఎక్కడ తప్పినా వ్యాధులు ముంచుకొస్తాయి. మనం ఇవాళ నేర్చుకున్న దాన్ని బట్టి ఒక భవనం బ్లూప్రింట్ లోపం ఉంటే ఒక గోడ కూలవచ్చు. కానీ మన కణాల బ్లూప్రింట్ లోపం ఉంటే మొత్తం జీవన విధానమే అల్లకల్లోలమవుతుంది. సరే, అయితే ఈరోజుటి విశ్లేషణను ముగించే ముందు నాకొక ఆలోచన వస్తోంది. ఇందాక మనం ఎపిజెనెటిక్స్ గురించి, అంటే డిఎన్ఏ మిథైలేషన్ ద్వారా మరియు చిన్న ఆర్ఎన్ఏల ద్వారా జన్యువులను అక్షరాలు మార్చకుండానే సైలెంట్ చేయవచ్చని తెలుసుకున్నాం కదా? అవును, అవి డిఎన్ఏ పైన స్విచ్చుల్లా పనిచేస్తాయని మాట్లాడుకున్నాం. ఒకవేళ భవిష్యత్తులో మన డిఎన్ఏ సీక్వెన్సును ఏమాత్రం కత్తిరించకుండా లేదా భౌతికంగా మార్చకుండా కేవలం ఈ ఎపిజెనెటిక్ స్విచ్చులను ఉపయోగించి వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు లేదా ఇతర ప్రమాదకరమైన వ్యాధులకు కారణమయ్యే జన్యువులను శాశ్వతంగా ఆపివేయగలమా? అంటే మన సొంత కణాల్లో ఉన్న సైలెన్సింగ్ టూల్స్ వాడే మన జబ్బుల్ని నయం చేయవచ్చా? ఒకవేళ బ్లూప్రింట్ ముందే చెడిపోయినా దాన్ని ఎడిట్ చేయకుండా కేవలం చదవడం మానేసేలా మనం మన కణాలను ప్రోగ్రామ్ చేయగలమా? ఈ ఆలోచన మీ మనసులో మెదులుతూనే ఉండనివ్వండి. ఈ లోతైన జీవశాస్త్ర ప్రపంచం ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో త్వరలో కలుద్దాం.